Hi all, I am Sundar, soft skills trainer and motivational speaker. Once again, thank you for our classes. So, సంపద గురించి, సౌకర్యవంతమైన జీవితం గురించి, సక్సెస్ గురించి మనం కొన్ని వీడియోస్ చేస్తున్నాం. ఇంతకుముందు వీడియో చూసి ఉంటే వెరీ గుడ్, చూడకపోతే ముందు వీడియోస్ కూడా ఒకసారి చూడండి. ఈరోజు మనం చాలా 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 ముఖ్యమైన విషయాలు 3 చెప్పుకోబోతున్నాం. సార్, నిజంగా ఈ వీడియో చూసి దీనివల్ల నిజంగా ఇన్స్పైర్ అయిపోతారా? ఒక మనిషి ఒక వీడియో చూసి ఒక ట్రైనింగ్కి వెళ్ళి ఇన్స్పైర్ అయిపోతాడా? ఉపయోగపడేదా? ఇది చాలామందికి ఉండే డౌట్. ఎందుకంటే మేము కామెంట్స్ చూస్తున్నప్పుడు అంటే ఒక రోజులో ఒక వీడియోలో ఏదో అద్భుతం జరిగిపోయిద్దా, అలాంటప్పుడు చూడడం ఎందుకు? ఓకే, సో నేను కాన్సెప్ట్ వదిలేసి ఇవి చెప్తున్నాను అనుకోవద్దు. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే వీడియో మొత్తం పూర్తిగా చూడండి. ఒకటి. రెండవది, మన జీవితంలో, మీ జీవితంలో రోజు మొత్తం మీద మీరు మొబైల్ వాడేది లేదా వీడియోస్ చూసేది ఎంటర్టైన్మెంట్ కోసం చాలా సమయం వెచ్చిస్తూ ఉండొచ్చు. ఈ వీడియోస్ 8 నుంచి 10 నిమిషాలు లేదా 12 నిమిషాలు పెడుతున్నారు. నేను చెప్పినా మరొకరు చెప్పినా ఈ వీడియోస్లో మీకు ఉపయోగపడే ఖచ్చితంగా ఏదైనా ఒక పాయింట్ ఉండొచ్చు. మీరు దీన్ని చూడడం వల్ల లాభం లేకపోయినా నష్టం కూడా ఏం లేకపోవచ్చు. కానీ ఏదైనా ఒకటి మీరు సిన్సియర్గా ఫాలో అయితే ఖచ్చితంగా ఏదో ఒక లాభం వస్తుంది. సో విమర్శించడం మానేసి లేదా నాకేమొస్తుందిలే అనకుండా వీడియో మొత్తం చూడండి. మీకు ఉపయోగపడితే తీసుకోండి, లేదు మీరు పర్టికులర్ పాయింట్స్ మీద ఏమన్నా కావాలితే అది కూడా కమెంట్స్ పెట్టవచ్చు. వీఆర్ హియర్ టు హెల్ప్ యూ అండ్ టు గివ్ యూ గైడెన్స్. సంపద గురించి మాట్లాడుకుంటూ మనం కొన్ని విషయాలు చర్చిస్తున్నాం. ఒక మనిషికి సంపద ఎందుకు కావాలి, అలాగే జీవితంలో ముఖ్యమైన 3 విషయాల గురించి చెప్తానన్నాను. ఇప్పుడు మీకు ఒక 3 చాయిస్ ఇస్తున్నాం. ఒకటి, సక్సెస్. అఫ్ కోర్స్ ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళు పరిగెత్తే సక్సెస్ కోసమే. 2, పీస్ అంటే ప్రశాంతత. 3, హ్యాపీనెస్. ఈ మూడిట్లో ఏది ఫస్ట్ ప్రయారిటీ చెప్పగలరా? మరొకసారి చెప్తున్నా. సక్సెస్, హ్యాపీనెస్, పీస్. అర్థం కాలేదా? సక్సెస్, హ్యాపీనెస్, పీస్. ఈ మూడిట్లో ఫస్ట్ ప్రయారిటీ ఏముంది మీకు? అసలే మూడిట్లో ఏది ఉండాలి లైఫ్లో? వీటి గురించి ఒకసారి చెప్పగలిగితే మీ కామెంట్స్ పెట్టండి ఫస్ట్, తర్వాత చూద్దాం. మీరు వీడియో మొత్తం చూసే కామెంట్స్ పెట్టడం కాదు, మీ ప్రయారిటీ చెప్పండి. రైట్, చూద్దాం. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, మీకు తెలిసిన వ్యక్తి, నాకు తెలిసిన వ్యక్తి. ఎక్కడో పల్లెటూరులో పుట్టాడు. అక్కడి నుంచి పెరిగి చాలా కష్టాలు అనుభవించి ఉన్నత విద్య చదువుకొని, ఉన్నత విద్య అంటే అద్భుతమైన యూనివర్సిటీస్ కాదు, తనకు దగ్గరలో ఉన్న ఒక సిటీలో ఒక బీటెక్, ఒక డిగ్రీ చదివి అది ఎందుకు పనికొస్తుందో, ఉద్యోగం వస్తుందో లేదో అని నమ్మకం లేకపోయినా తన ఫ్రెండ్స్ చెప్పుబట్టి హైదరాబాద్ లాంటి సిటీస్కి వచ్చి అక్కడ వేరు కోర్సెస్ జాయిన్ అవ్వడానికి డబ్బులు కూడా లేకపోతే పార్ట్ టైం జాబ్ చేస్తూ, అంటే బార్లోనూ లేకపోతే అంటే డిగ్నిఫైడ్ జాబ్ కూడా కాదు, ఒక లేబర్ జాబ్ చేస్తూ మిగతా సమయాన్ని ఒక కోచింగ్ సెంటర్లో జాయిన్ అయ్యి తనకి అప్పుడు మార్కెట్లో ఉపయోగపడే స్కిల్స్, అంటే టెక్నికల్ స్కిల్స్, అది లాంగ్వేజెస్ కావచ్చు, పర్టికులర్ ప్రోగ్రామ్ నేర్చుకుని దాంతోపాటు కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంగ్లీష్ నేర్చుకొని ఒక జాబ్ సంపాదించాడు. జాబ్లోకి వెళ్ళిన తర్వాత తన ఇష్టమైన జాబ్, అప్పటివరకు ఏంటంటే ఆ జాబ్ రావడం కోసం చాలా కష్టాలు పడ్డాడు కదా, దాన్ని ఇష్టంతో చేశాడు. ఎందుకంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనే డిజిగ్నేషన్ చాలా బాగుంది. అప్పటి వరకు ఇంట్లో నేను పలానా పని చేస్తున్నాను చెప్పుకోలేనప్పుడు ధైర్యంగా చెప్పుకుంటున్నాడు. దాన్ని ఇంకా కష్టం చేశాడు. ప్రమోషన్స్ వచ్చినాయి. కొంతకాలానికి అలాంటి మైండ్ సెట్తో ఒక నలుగురు కలిసి ఒక బిజినెస్ పెట్టారు. చాలా సక్సెస్ అయ్యారు, కోట్లలోకి వెళ్ళిపోయింది. ఈ క్రమంలో ఆయన పెళ్లి చేసుకున్నాడు, పిల్లలు పుట్టారు, ఇవన్నీ. కానీ ఆయన ఫస్ట్ ప్రయారిటీ ఎప్పటికి కూడా జాబే, వర్క్. ఆయన అందరూ వర్క్ డెవిల్ అంటారు, అంటే పని రాక్షసుడు అంటారు. అలా పనిచేశాడు. ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత 40s 50sకి వెళ్ళిన తర్వాత తన పిల్లలకి, ఎస్పెషల్లీ తన స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ రోజు ఎప్పుడు అటెండ్ అవ్వాలా, తన భార్యతో ఎప్పుడు ఏ ఫంక్షన్కి వెళ్ళా, తనకి ఏముంది ఏం లేదు చూసుకోవాలి, కావాలంటే ఒకటి క్రెడిట్ కార్డు తీసుకో, డబ్బులు తీసుకో, నీకు ఏమన్నా చేసుకో, ఇలా చేస్తూ వెళ్ళిపోయాడు. కొంతకాలానికి తెలియకుండా పర్సనల్ లైఫ్ దెబ్బతింది. తనకున్న కూతురు వేరే వాళ్ళతో, ఎస్పెషల్లీ డ్రైవర్తో ఎఫ్ఐఆర్ పెట్టుకుందని తెలిసింది. భార్య కూడా తనతో అంత ప్రేమగా ఉన్నట్లేదని తెలిసింది. ఇప్పుడు మీ దృష్టిలో, ప్రపంచం దృష్టిలో చాలా సక్సెస్ఫుల్ పర్సన్, కానీ తర్వాత ఆలోచించబోతే తనకు ప్రశాంతత లేకపోయింది. ఇది ఒక క్యారెక్టర్. నెంబర్ 2, రోడ్ సైడ్ బెగ్గర్స్ చూసే ఉంటారు. కొంతమంది అన్ని అవయవాలు బాగున్నా అడుక్కుంటారు. ఈ అడుక్కునే వ్యక్తి రోజు అడుక్కుంటాడు. సాయంత్రానికి వచ్చి ఒక 400 500 ఎంత వస్తే అంత, దానికి తగ్గట్టుగా
హ్యాపీగా అప్పటికప్పుడు వెళ్ళి బిర్యానీ తెచ్చుకుంటాడు. దానికి ఏది వస్తుంది, బిర్యానీ అయితే బిర్యానీ, ఫ్రైడ్ రైస్ అయితే ఫ్రైడ్ రైస్, 90 అయితే 90, క్వార్టర్ అయితే క్వార్టర్ తెచ్చుకోవడం, ఆల్కహాల్ తాగడం, పడుకోవడం. నో డ్రెస్ కోడ్, నో బాస్, నో టెన్షన్స్, నో టార్గెట్, నో టెక్నికల్ స్కిల్స్, నో వేకప్ ఇన్ ద మార్నింగ్. పొద్దున్న లేస్తే అడిగేవాళ్ళు లేడు, బాస్ లేడు. అతను నేను హ్యాపీ అండి, మీరు ఏదో చెప్తున్నారు కదా ఇంత, నేను ఆల్రెడీ హ్యాపీనెస్ ఉందని లైఫ్లో అని అనుకుంటున్నాడు. ఇవన్నీ విన్న తర్వాత మీలాంటి యువకుల బాబు ఎందుకు వచ్చిందిరా బాబు, ఈ మధ్య చూస్తున్నాం అసలు ఆల్రెడీ పెళ్ళిళ్ళు చేసుకుంటే చాలా చిరాకులు అవుతుందంట. అందులో ఈ చదువుకున్న వాళ్ళు వస్తే మాట ఏంటలేదంట. తర్వాత ఈ కుటుంబ సభ్యులతోటి, జీవిత భాగస్వామితోటి పడలేక సావాలి ఎందుకు వచ్చిందని చెప్పి పెళ్లి చేసుకోవడం మానేసి, రీసెంట్గా ఒక న్యూస్ చదివి, హరిద్వార్లో ఒకేసారి 10,000 మంది సన్యాసులు అయిపోయారంట. సన్యాసం తీసుకొని వెళ్ళిపోయి హిమాలయాల్లో కూర్చొని అంత మిథ్య అనుకున్న ప్రశాంతంగా ఉన్నారు. మొదటి క్యారెక్టర్లో సక్సెస్ ఉంది, మిగతా 2 క్వశ్చన్ మార్క్. హ్యాపీనెస్ ఉండుండొచ్చులండి. రెండో అతను హ్యాపీ, ఎవ్రీడే, ప్రతి మూమెంట్ హ్యాపీ. సక్సెస్ ఉందంటే లేదు, ప్రశాంతత అంటే క్వశ్చన్ మార్కే. మూడో అతను ప్రశాంతంగా ఉన్నాడు కానీ సక్సెస్ లేదు. చాలామంది ప్రశాంతంగా ఉండటం అంటే సక్సెస్ కాదు. మనిషి అన్ని భావబంధాలు వదిలేసి కూర్చోమని ఏ ధర్మగ్రంథం చెప్పట్లేదు, తప్పు. ఎవరు అలాంటి పిచ్చి ప్రయత్నాలు చేయకండి. ఈ మధ్య ఇలాంటి వాళ్ళు ఎక్కువైపోయారు. నేనేం చేసుకోను, పెళ్లి చేసుకొని ఖాళీగా ఉంటాను, దానివల్ల ఏం ఉపయోగం లేదు. మీకు బలమైన కారణం ఉంటే, మీ వల్ల మీరు అలా నిలబడిపోయి ఉండటం వల్ల జాతి, ఇప్పుడు అబ్దుల్ కలాం లాంటి వ్యక్తి భావబంధాలు దూరంగా ఉన్నారంటే ఒక ప్రపంచవ్యాప్త గొప్ప మేధావి తయారయ్యాడు. దానివల్ల ఒక అర్థం ఉంది. అంతేగాని ప్రతిదానికి అంటే పూర్తి అవగాహన లేకుండా ఎమోషన్స్లో డెసిషన్స్ తీసుకోవద్దు. ఇప్పుడు ఈ 3 క్యారెక్టర్లో ఎవరు కరెక్ట్, ఎవరు సక్సెస్ ఉన్నట్టు, ఎవరి లైఫ్ బాగున్నట్టు? మీరందరూ చెప్పే ఆన్సర్ ఒకటి, ఎవరిది బాగాలేదు. మరి ఏం కావాలి? సో లైఫ్లో ఈ 3 కావాలా, ఒకటే కావాలా? ఏ 3? అదేనండి ఇప్పటివరకు చెప్పుకున్నది, సక్సెస్, హ్యాపీ అండ్ పీస్. ఇప్పటికీ చాయిసెస్. నీ 3లో ఫస్ట్ ప్రయారిటీ ఏంటి సార్, మీ ఫస్ట్ ప్రయారిటీ ఏంటి? ఓ అవునా, చూద్దాం. సో చాలామంది అంటే సక్సెస్ ఫస్ట్ ప్రయారిటీ, లేదా ప్రశాంతత ఫస్ట్ ప్రయారిటీ, లేదా హ్యాపీనెస్ ప్రయారిటీ. ఇక్కడ ఒక చిన్న అనాలిసిస్ ఇస్తున్నా. ఒక మనిషి సంతోషంగా ఉంటే బాగా పనిచేస్తాడా, బాధలో ఉన్నప్పుడు బాగా పనిచేస్తాడా? నా క్వశ్చన్ మీకు అర్థం కాలేదు. ఒక మనిషి సంతోషంగా ఉన్నప్పుడు బాగా పనిచేస్తాడా, బాధల్లో ఉన్నప్పుడు ఎక్కువ బాగా పనిచేస్తాడా? ఏదైనా ఒక పనిని సంతోషంగా ఉంటే చేస్తాడు. ఎవడైనా ఒప్పుకునేది అదే. సంతోషం ఎక్కడొస్తుంది? ఇప్పుడు హ్యాపీనెస్ అనేది ఎక్కడొస్తుంది? చిన్నపిల్లడికి బొమ్మ కనిపిస్తే చాలా హ్యాపీగా ఉంటాడు, చాలా హ్యాపీ. అలాగే వయసులో ఉన్న పిల్లలకి ఆ వయసులో కొత్త బట్టలు కానీ, కొత్త బైక్ కానీ, ఆ ఏజ్లో ఉన్న వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి ఏది కొనిపిస్తే చాలా హ్యాపీగా ఉంటారు. కొంతమందికి మందు తాగితే హ్యాపీ, కొంతమంది సిగరెట్ తాగితే హ్యాపీ, కొంతమంది ఇంకా రకరకాల పనుల్లో హ్యాపీనెస్. ఇంతకీ హ్యాపీనెస్ ఎక్కడుంది? హ్యాపీనెస్ ఎక్కడుంది? హ్యాపీనెస్ని బాటిల్లో పోసి అమ్ముతున్నారు కదా, అదేనా? ఎక్కడుందండి హ్యాపీనెస్? మీరు అనుకున్నట్టు హ్యాపీనెస్ బయట లేదు, ఇన్సైడ్ ఉంది. యాక్చువల్గా చాలామంది అది గుర్తించరు. యాక్చువల్గా ఈ హ్యాపీనెస్ సిగరెట్ తాగే వ్యక్తి దీన్ని తాగటం వల్ల నాకు బాగుంటుందని ముందే డిసైడ్ అయి ఉంటాడు. ఆ లెక్కన మందు కొట్టేవాడు, సిగరెట్ కొట్టి తాగేవాడు హ్యాపీగా ఉంటే, ప్రపంచంలో మందు కొట్టేవాడు, సిగరెట్ తాగేవాడు, ప్రతి ఒక్కటి హ్యాపీగానే ఉండాలి. మరి ఎందుకు బాధపడుతున్నారు వాళ్ళు? కొత్త బట్టలు కొనుక్కున్న ప్రతి ఒక్కటి హ్యాపీగా ఉంటే, కొత్త బట్టలు ఉన్న ప్రతి ఒక్కటి హ్యాపీగానే ఉండాలి. కొంచెం మాత్రం లేదు, గంటలు మాత్రం హ్యాపీగా ఉంటాడు, లేదా ఒక రోజు హ్యాపీగా ఉంటాడు. హ్యాపీనెస్ ఇస్ అ స్టేట్ ఆఫ్ మైండ్, ఇట్ డస్ నాట్ కమ్ బై ద ఎక్స్టర్నల్. కొంతవరకు ఎక్స్టర్నల్ మాత్రం వస్తుంది, ఇంటర్నల్గా మనం ట్యూన్ చేసుకుంటే చేసుకోవచ్చు. ఇక్కడ మనం సంపద గురించి మాట్లాడితే ఈ విషయాలు ఎందుకు మాట్లాడుతున్నాం? సంపద సృష్టించే ప్రతి ఒక్కళ్ళు ఉన్న గొప్ప క్వాలిటీ ఏంటో తెలుసా? సంపదనిచ్చే పనిని చేయటం చాలు సంతోషంగా చేస్తున్నారు. మనం ఏం చేస్తున్నాం అంటే, పనికొచ్చేది, మనకు సక్సెస్నిచ్చేది, సంపదనిచ్చే దాన్ని మనం ఏడుస్తూ చేస్తున్నాము. మన సంపదను పోగొట్టేదాన్ని నవ్వుతూ హ్యాపీగా చేస్తున్నాం. క్రికెట్ చూడడం హ్యాపీ, ఐపీఎల్ మ్యాచెస్ చూడడం హ్యాపీ, సినిమాలు చూడడం హ్యాపీ. దానివల్ల మీకు సమయం వృధా అవుతుంది. అలా అని చూడొద్దని చెప్పట్లా. దానితో పాటు మీకు సక్సెస్ ఇచ్చే పనిని, మీకు సంపదనిచ్చే పనిని అంతకన్నా హ్యాపీగా చేయగలుగుతున్నారా? క్వశ్చన్ మార్క్ చేసుకోండి. లేనప్పుడు మీరు అనుకున్న ఆ సంపద, మీరు అనుకున్న ఆ స్టేటస్ అయితే రాదు ఖచ్చితంగా. సో ప్రయారిటీస్, మీరు సక్సెస్ఫుల్ పీపుల్ని అడగండి, వెళ్ళండి. మీకు బాగా ఇష్టమైన పని ఏంటంటే, వాళ్ళు ఉన్న ప్రొఫెషన్ ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది. వాళ్ళు మిగతా పనులు చేయరని కదా, ఖచ్చితంగా చేస్తారండి. నేను మళ్ళీ చెప్తాను, మీరు రోబో అయిపోండి, ఏ ఫీలింగ్స్ లేకుండా 24 hours బుక్ పట్టుకోండి, లేకపోతే అన్నీ త్యాగం, అది కష్టం. అది మనుషులుగా ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం. ఈ సిరీస్లో చెప్తున్న ప్రతి క్లాస్ కూడా ప్రాక్టికల్గా, నిజ జీవితంలో మనం ప్రాక్టికల్గా ఆచరించదగింది, ఆచరించదగిని మాత్రమే చెప్తున్నాం. ఎమోషన్ మీద రెచ్చగొట్టి ఎస్ మీరు ఏదైనా చేయగలరు అని నేను చెప్పను. కొన్ని చేయగలం మనం,
మనం చేయగలిగిన ఏంటో చూసుకుందాం. సో ఇప్పుడు సంతోషంగా నేనే ఉన్నా క్లాస్ చెప్పడానికి, నాకు క్లాస్ చెప్పడం అంటే చాలా ఇష్టం. అసలు ఇష్టం లేదు అనుకుందా, నేను వెళ్ళి క్లాస్ చెప్పాను, అప్పుడు దాన్ని నేను ఆస్వాదించలేను, డబ్బుల కోసం మాత్రం చేస్తాడు. అలా కాదు, ఒక వ్యక్తిని బోధిస్తూ ఇంగ్లీష్ టీచ్ చేస్తూ అతను ఇంగ్లీష్ మాట్లాడుతున్నప్పుడు, ఆమె ఇంగ్లీష్ మాట్లాడుతున్నప్పుడు, ఆ రిజల్ట్ని నేను ఎంజాయ్ చేస్తున్నప్పుడు ప్రతిరోజు హ్యాపీనే. శాలరీ కోసం పనిచేస్తే ఫస్ట్ రోజు హ్యాపీగా ఉంటాం, 5వ తారీఖు శాలరీ పంచడం అయిపోద్ది, మళ్ళీ మంత్ ఎండ్ ఎదురు చూస్తూ ఉంటాం, మళ్ళీ ఇప్పుడు వస్తుందా 31st లేదా 1st అని చెప్పి. అదే జాబ్ని ఎంజాయ్ చేస్తుంది అనుకో, ప్రతిరోజు ఎంజాయ్ చేస్తాం, నో డౌట్ అబౌట్ ఇట్. సో ఇప్పుడు మీరే చెక్ చేసుకోండి, మీరు శాలరీ ఎంజాయ్ చేయబోతున్నారా లేదా జాబ్ని ఎంజాయ్ చేయబోతున్నారా? శాలరీని ఎంజాయ్ చేస్తున్నారా, జాబ్ని ఎంజాయ్ చేస్తున్నారా? చేస్తున్న పనిని ఎంజాయ్ చేస్తే ప్రతిరోజు ఎంజాయ్మెంటే. ఎంజాయ్మెంట్ పర్టికులర్గా మీరు కొనుక్కోవాల్సి వచ్చింది, ఎంజాయ్మెంట్ని కొనుక్కుంటున్నారు అంటే రోజు కొనుక్కోవడం డబ్బులు దొరకవు. ఎస్, సో ఉండొచ్చు మీరు వేరే ఎంజాయ్మెంట్స్ కూడా ఉండొచ్చు, కానీ మనకి సక్సెస్ని ఇచ్చేదాన్ని ఎప్పుడైతే ఎంత ప్రయారిటీలో మనం పెడుతున్నామో ఖచ్చితంగా ఆ ఫీలింగ్ వేరుగా ఉంటుంది. సో సక్సెస్కి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వడం కన్నా హ్యాపీనెస్కి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తే, సక్సెస్ని ఇచ్చే పనిని హ్యాపీగా చేస్తే ఆటోమేటిక్ సక్సెస్ ఉంది. ఇంకా ప్రశాంతత అంటారా, మీరు డబ్బు సంపాదించడానికి, సక్సెస్ కొట్టడానికి, సంపదని కూర్చడానికి మీరు ఎటువంటి పద్ధతి అవలంబిస్తున్నారో దానివల్ల మీ ఈ ప్రశాంతత అనేది ఉంటుంది. డబ్బు సంపాదించుకోసం అడ్డమైన మార్గాలు దొక్కేశారు, ప్రశాంతత ఉండదు. సక్సెస్ అవ్వడం కోసం చేయకూడని పనులను చేశారు, ప్రశాంతంగా ఉండలేరు. ఈ సంపదను కూడబెట్టే క్రమంలో, సక్సెస్ అయ్యే క్రమంలో మీరు ఎటువంటి విధానాన్ని అవలంబిస్తున్నారు, వచ్చిన తర్వాత ఎలాంటి అలవాట్లు పెట్టుకున్నారు, దీని మీదనే మీ ప్రశాంతత ఆధారపడి ఉంటుంది. మళ్ళొకసారి చెప్తున్నా, చాలామంది సక్సెస్ కోసం పరిగెడుతున్నారు, మంచిదే. సక్సెస్ కోసం ప్రతి ఒక్కడు పరిగెడుతారు. ఈ ప్రపంచంలో నాకు సక్సెస్ వద్దు అంటున్నాడంటే వాడి మైండ్ స్టేటస్ కొంచెం ఆలోచించాల్సిన విషయం. ప్రతి ఒక్కరు టార్గెట్ కోసం, ఎవరన్నా ఫెయిల్యూర్ కోసం ప్రయత్నిస్తారా? అసలు ఏమి ప్రయత్నించడం పెద్ద ఫెయిల్యూర్ అంతే. ఫెయిల్యూర్ కోసం వాడు ప్రయత్నించడం, ఎస్ నేను సిన్సియర్గా ఫెయిల్ అవ్వడం కోసం ప్రయత్నిస్తాడంటే ఖచ్చితంగా ఏదో ఆలోచించాల్సిన విషయమే, మానసికంగా ఏదో ప్రాబ్లం ఉందనుకో. సో సక్సెస్ కావాలి, సక్సెస్ కావాలంటే మనకి సక్సెస్ ఇచ్చే పనిని సంతోషంగా, చాలా సంతోషంగా చేయగలగాలి. మూడవది, ఈ సంపాదించే క్రమంలో, దాన్ని అనుభవించే క్రమంలో విలువలు వదిలేస్తే ప్రశాంతత ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. విలువలతో కూడిన సంపాదన, పద్ధతితో కూడిన అలవాట్లు, సక్రమమైన అలవాట్లు ఆటోమేటిక్గా మీకు ప్రశాంతతని ఇస్తుంది. మీ ధర్మాన్ని మీరు నిర్వర్తించడం, మీరు సంపాదించిన దాన్ని కూడబెట్టుకునే క్రమంలో ఎదుటివాడికి ఎటువంటి అన్యాయం, మీరు ఎంత వద్దన్నా చెప్పండి, లోపల అంతరాత్మ ఒకటి ఉంటుంది, అది మాట్లాడదు. పలానా రోజు పలానా వాడికి ఇలా చేసావు కదా అని. అది ఎప్పుడైతే మాట్లాడడం మొదటి ఇనీషియల్గా వినం, మనం నోరు మూసుకుని దాన్ని ఆపేస్తాం. ఒకరోజు లేస్తుంది, కింద పడిన తర్వాత సుందర్ ఆ రోజు చెప్పాను కదరా, ఎందుకు పరుగులు పెట్టావరా, ఖచ్చితంగా వస్తుందండి. సో మీరు సంపదను కూడబెట్టడానికి చేసే పనిని ప్రేమతో, ఇష్టంగా చేయండి. ఆ సంపదను కూడబెట్టే క్రమంలో, దాన్ని అనుభవించే క్రమంలో విలువలను అలానే ఉంచండి, పాడు చేసుకోకుండా. ఖచ్చితంగా ఈ మూడిట్లో వస్తుంది. నాకు తెలిసి గొప్ప వ్యక్తిత్వ వికాస నిపుణులు ఎవరైనా చెప్పేది ఇదే. నేను చాలా క్లాసెస్కి అటెండ్ అయ్యి, చాలా ట్రైనింగ్స్ తీసుకున్నాను, ఇంటర్నేషనల్, నేషనల్, కొన్ని లక్షలు ఖర్చు పెట్టాను. తర్వాత ఒక పెద్ద గురువు దగ్గరికి వెళ్ళి ఆయన చెప్పాడు, లైఫ్ అంటే వెరీ సింపుల్. నిజంగా సక్సెస్ అంటే, నిజంగా వ్యక్తిత్వ వికాసం అంటే ఈ మూడింటిని కరెక్ట్గా బ్యాలెన్స్ చేయడం. ఏంటవి? సక్సెస్, హ్యాపీనెస్, పీస్. ఈ మూడింటిని కరెక్ట్గా బ్యాలెన్స్ చేయగలిగినప్పుడు అది సంపూర్ణ జీవితం అవుతుంది. అదే నిజమైన వ్యక్తిత్వ వికాసం, అదే వ్యక్తిత్వ నిర్మాణం. సో ఈ మూడింటిని బ్యాలెన్స్ చేస్తాను అనుకుంటున్నాను. ఇలా బ్యాలెన్స్ చేయడానికి ఎటువంటి స్కిల్స్ కావాలి అనేది ముందు క్లాసెస్లో చెప్పుకుందాం. థ్యాంక్ యూ.